హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాల్టి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నుండి లంచ్ వరకు నా రొటీన్ డే అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే మార్నింగే గోధుమ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి చపాతీ కోసము. మార్నింగ్ లేవగానే టీ అవి పెట్టేసుకొని ఇక్కడ చపాతీలు అవి రుద్దేసి చపాతీలు చేశానండి. ఇంకా వచ్చేసి ఆలు కుర్మా కూడా చేశానండి. చపాతీలోకి కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంక టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టానండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉంటుందండి మా ఇంట్లో. ఈరోజైతే రాగి సంగటి ఆంధ్ర స్పెషల్. ఇంకా అలాగే రైస్ చేద్దామని రెండిట్లో రెండైతే నానబెట్టేశానండి. రాగి సంగటి కోసం రేషన్ బియ్యం నానబెట్టేశాను. ఇక్కడైతే అన్నం కోసము బియ్యం నానబెట్టేసుకున్నానండి. రెండు అయితే వాటర్లో క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే తలకాయ కూర తీసుకుని వచ్చారండి. మటన్ హెడ్ అండి, కాళ్ళు, తలకాయ, బ్రెయిన్ మూడు కవర్లలో వేసి ఇచ్చారండి. ఇవి మూడు విడివిడిగా అయితే చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ టైం వేస్ట్ అవుద్ది. కలిపి చేసుకున్న బాగానే ఉంటుంది, లేకుంటే విడివిడిగా చేసుకున్న బాగుంటుంది. నేనైతే ఇంక కాళ్ళు, తలకాయ రెండు కలిపేసానండి. బ్రెయిన్ ఒక్కటి పక్కన పెట్టేశాను. బ్రెయిన్ మళ్ళీ అవి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కర్రీలో వేసుకుంటే బాగుండదండి. సో నేను ఎలా చేస్తాను నా స్టైల్లో మీకు చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. ఓకే అండి. ఇక్కడైతే మొత్తం అయితే కవర్లో అయితే కవర్లో నుంచి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇదిగోండి బ్రెయిన్, ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడా. ఇవి పిల్లలకు కానివ్వండి, మనకు కానివ్వండి, ఎవరైనా సరే తినొచ్చండి. జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సింది, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాల్సింది, ఏం వేసుకోకూడదండి. దాంట్లో సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి మటన్ బ్రెయిన్ అయితే బాగా నీళ్ళల్లో 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం ఇలాగే శుభ్రం చేసుకోవాలండి. వాటర్లో 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలి. 1 స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కుక్కర్లో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు మటన్ హెడ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. సూప్ కూడా చేసుకొని తాగొచ్చండి, చాలా మంచిది. ఎముకలకు మనకు చాలా బలాన్ని ఇస్తాయండి ఇలా సూప్ చేసుకొని తాగినా కానీ. ఇక్కడైతే మా ఆంధ్ర స్పెషల్ అండి రాగి సంగటి మటన్ హెడ్ కర్రీ అయితే టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ కలుపుకొని ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి, ఉడకాలి కాబట్టి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత అయితే పెట్టేశాను. 6-7 విజిల్స్ వచ్చే వరకు కంపల్సరీ అయితే ఉడికించుకోవాలండి. ఓకే అండి. ఇక్కడైతే వాటర్ వేసి మూత అయితే పెట్టేశాను. ఓకే అండి. ఇప్పుడైతే విజిల్స్ వచ్చేసరికి నెక్స్ట్ ఏదో ఒక పని అయితే చేసుకుందాం. అంతవరకు టైం అయితే వేస్ట్ అయితే అవ్వదండి, ఏదో ఒక పని అయితే ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ పక్కనైతే రాగి సంగటికి కూడా పెట్టేశానండి చిన్న కుక్కర్లో. 1 గ్లాసు రేషన్ బియ్యానికి 3.5 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేసుకోవాలండి. మంట అనేది సిమ్ మీదనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు రాగి సంగటి అనేది చాలా బాగా వస్తుందండి. లేకుంటే మనం పెద్ద మంట మీద అయితే తొందరగా ఉడుకుద్ది, అవి అంత పొంగిపోద్దండి స్టవ్ మీద, అంత గలీజ్ అయిపోద్ది అది అంత బాగా కూడా అవ్వదు సంగటి, రాగి సంగటి అనేది. ఇలా మంట సిమ్ మీద ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, బాగా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇక్కడైతే కర్రీలోకి టమాటాలు, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. అంటే మటన్ హెడ్ ఉడికేసరికి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే తొందరగా కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఇక్కడైతే ఆనియన్స్, టమాటాలు అవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకొక పని, ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నానండి. ఇంకా పక్కనైతే బట్టలు అవి వాషింగ్ మిషన్ వేసేసాను. ఇంట్లో ఇండ్లంతా ఊడ్చేసి ఈ లోపు అయితే స్టవ్ అయితే బంద్ చేసుకున్నానండి. చూడండి మటన్ హెడ్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఇక్కడ టమాటాలు, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నానండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇదిగోండి 1 గ్లాస్ నిండా నేను మటన్ సూప్ అనేది తీసానండి. ఈ షేర్వా తాగితే చాలా మంచిదండి. ఓకే అండి. ఇప్పుడు ఆనియన్స్ అనేది కచ్చాపచ్చగా వేగిన తర్వాత
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2-3 స్పూన్ల మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడైతే పక్కన రాగి సంగటి కూడా ఉడికిందండి. స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒక పావు టీ స్పూను పసుపు వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనము సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. 1 బై 1 వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. అంటే మనం తినేదాన్ని బట్టి కారము వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నానండి. బాగా కారం ఎక్కువ ఉంది. మేము మిరపకాయలు ఆడిచ్చినాం కాబట్టి కారము బాగా ఎక్కువ ఉందండి కారము. అందుకని నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఇక్కడైతే టమాటాలు కూడా బాగా మగ్గాయండి. ముందుగా ఉడికించుకున్న మటన్ హెడ్ని కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుద్ది. ఓకే అండి, ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత మసాలా వేసుకోవాలండి. ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ నేను ధనియా పౌడర్ వేస్తున్నానండి, ఇంకేం వేయను. కొబ్బరి పొడి అలాంటివి ఏమి వేయనండి. ఓకే అండి, ఇప్పుడైతే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కావాలి కాబట్టి మనకు ఒక 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. మనం వేసిన వాటర్ అనేది బాగా థిక్ అయిపోవాలండి. అప్పటి వరకు కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఓకే అండి, మధ్యలో అప్పుడప్పుడు మూత పెట్టేసి కలుపుకుంటూ ఉండాలండి. ఓకే అండి, ఇక్కడైతే ఒకసారి కలుపుదామని మూత అయితే తీసి కలుపుతున్నానండి. ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే పిల్లలకి కట్ చేసి ఇద్దామని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేశానండి. మామిడికాయ, వాటర్ మిలన్ ఆల్రెడీ అంతకుముందు రోజే వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తే పిల్లలు తిన్నారు. ఇంకా సగం మిగిలిందండి, అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడైతే మామిడికాయ కట్ చేసి వాటర్ మిలన్ కట్ చేసి ప్లేట్లో పెట్టి ఇచ్చానండి. టేస్ట్ ఎలా ఉందనేది చూశాను. బాగానే ఉందండి. పిల్లలకైతే ఇచ్చేసాను. ఇక్కడైతే రాగి సంగటి కూడా రెడీ అయిపోయిందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని సిమ్ మీద పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ నిండా రాగి పిండి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనము తెడ్డు లాంటిది ఏదైనా తీసుకొని ఎనుపుకోవాలండి. లేకుంటే స్పూన్ ఉంటే స్పూన్తో అయినా సరే ఎనుపుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను బాగా మెత్తగా ఎనుపు పెట్టేసుకున్నానండి. ఓకే అండి, మా వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి. ఇక్కడ వచ్చేసి మటన్ హెడ్. ఓకే అండి, అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి రాగి సంగటి, పప్పుచారు కూడా చేస్తున్నానండి. ఇదిగోండి, పప్పుచారు కూడా అవుతుంది. పక్కన వచ్చేసి మటన్ బ్రెయిన్ కూడా ఫ్రై చేస్తున్నానండి. సింపుల్గానే ఏమీ లేదండి. ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు వేసి సాల్ట్ వేసి వేసానండి. తర్వాత ఫ్రై అయిన తర్వాత పైన కారం జల్లి దింపేస్తాను, అంతే. ఓకే అండి, ఇవాళ లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే వంట పనులు అయిపోయినాయండి. పాలు అవి కాగబెట్టేసేయాలి. ఇక్కడైతే ముందు రోజు నైట్ అండి ఊరి నుంచి మామిడికాయలు తీసుకుని వచ్చారు. ఇక్కడైతే పచ్చడి కాయలండి. ఇవి సమ్మర్ స్పెషల్, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదండి మామిడికాయ పచ్చడి. ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే తొక్కు పచ్చడి అంటారండి. మా సైడ్ అయితే మామిడికాయ పచ్చడి అంటామండి. మా సైడ్ ఎక్కువ ఆవకాయ పచ్చడే పెడతామండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు అల్లం